ఈరోజు ఈ వీడియోలో ఉరుసు అనేది శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనం గురించి తెలుసుకుందామండి. అట్లాగే సాయి భక్తులు మిగతా వాళ్ళు కూడా బాబా గారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా కొంతమంది యూట్యూబర్స్ బాబా గారి గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు కూడా సొంతంగా చదివి తెలుసుకోండి. ఇప్పుడు నేను చదువుతుంది సాయి సచ్చరిత్ర. అది తెలుగులోకి అనువదించింది ప్రతినారాయణరావు గారు. అంటే గుణాజీ గారు ఇంగ్లీష్లో రాస్తే ప్రతినారాయణరావు గారు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. అసలు మొట్టమొదటిది మరాఠీలో ఉన్నది హేమాత్ పంత్ గారు రాశారు. అది సో దాంట్లో పేజ్ నెంబర్ 53లో ఉరుసు అనేది శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనం. అందరూ మీరు కూడా చదువుకుంటే అసలు వాళ్ళు ఏం చెబుతున్నారు, ఉన్న విషయాలు మొత్తం చెప్పకుండా కొంచెం కొంచెం అక్కడక్కడ తీసుకొని, అంటే రాముల వారిని అడ్డం పెట్టుకొని హిందువుల్లో చీలిక తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాముల వారంటే ఇష్టమైతే రామాయణం చెప్పాలి, అది చేయాల్సిందే. అది చేయకుండా బాబా గారిని విమర్శించి లబ్ధి పొందుదాం అనుకుంటే అది జరిగే పని మాట కాదు. ఈ ప్రకారము 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి ఎగుచు ప్రాముఖ్యం సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవంకు సంబంధించి ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మ అనువాడు దాదాసాహెబ్ కాపర్డేతో కలిసి ఉత్సవంకు వచ్చాను. వారు దీక్షిత్వాడలో బస చేసిరి. ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పడుకొని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పళ్ళెంతో మసీదునకు పోవుచుండెను. అతన్ని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజన్ని దగ్గరికి పిలిచి అతనితో ఉరుసు ఉత్సవంను శ్రీరామనవమి నాడు చేయమంటలో భగవదుద్దేశమేదియో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినం కనుక ఈ దినమునందు రామ జన్మోత్సవము ఎలా జరపకూడదని అడిగాను. కాకా మహాజనికి ఆలోచన బాగా నచ్చింది. తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమైరి. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టం. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయ్య పరిష్కరించను. ఎట్లనగా అతని వద్ద రామాఖ్యానమను శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుట ఏర్పాటైను. బాబా అనుమతి పొందుటకే వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుతుందని మహాజన్ని ప్రశ్నించను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనముగా నుండెను. ఏం చెప్పకుండా మౌనంగా ఉన్నారు. బాబా అదే ప్రశ్న భీష్ముని అడిగాను. అతడు శ్రీరామనవమి ఉత్సవం చేయవలెనను తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతి ఇవ్వాలని కోరిను. బాబా వెంటనే ఆశీర్వదించను. చూడండి, బాబా గారు ఎమ్మటి ఆశీర్వదించారు. అది అందరూ సంతసించి రామజయంతి ఉత్సవం నాకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినము మసీదు అలంకరించిరి. రాధాకృష్ణ మాయి ఒక ఊయలనిచ్చెను. దానిని బాబా ఆసనం ముందు వేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చొను. అప్పుడే లండన్ నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతా చూసి మహాజన్ని పిలిపించెను.
రామ జన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకొన్నో లేదో ఏమగును అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాను. అది అంతయు ఏమని అక్కడ ఊయలు ఎందుకు కట్టిరని బాబా అతన్ని అడిగాను. శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదని నీవు అందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పాను. బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు అంటే గూడు అన్నమాట. గూడు నుండి 2 పూలమాలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాను. హరికథ ప్రారంభమయ్యాను. రామనాథ సంకీర్తనము ముగియగానే బాబా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వానములు చేయుచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపైనొకరు గులాల్ అంటే ఎర్ర రంగు పొడి చల్లుకుండ్రి. అంతలో ఒక గర్జన వినబడును. భక్తులు చల్లుకొంచుండిన గులాల్ ఎటులను పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించడం. ఇది చూసి చాలామంది భయంతో పారిపోయారు. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్టరూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడనే ఉండ్రి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున నూరకుండిరి. తన ఊయలను బాబా విరుచునని భయంతో రాధాకృష్ణమాయి మహాజన్ని పిలిచి ఊయలను తీసుకొని రమ్మను. మహాజని పోయి దాన్ని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పాను. కొంతసేపటికి బాబా శాంతించను. ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రం మహాజని సాయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని కనుక దాన్ని విప్పవద్దని బాబా అతన్ని వారించను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కళోత్సవంతో కానీ ఉత్సవం పూర్తి కాదని విషయం అప్పుడు భక్తులకు స్ఫురించెను. మర్నాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలాహండి అనే ఉత్సవము జరిపిరి. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దానిని కట్టెతో పగలగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచి పెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ మాదిరిగానే తన స్నేహితులకు గొల్లపిల్ల వంటకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా జరిగిపోచుండగా పగటి వేళ పతాకోత్సవము, రాత్రి యందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి. ఆ విధముగా ఆనాటి నుండి ఉరుచు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను. చూశారు కదా. సో ఒక యూట్యూబరు అసలు శ్రీకృష్ణ జననం నుండి పాటించు కాలాహండి అనే ఉత్సవం గురించి అసలు అతను చెప్పని కూడా చెప్పలేదు. సో అందుకోసమే గమనించండి, మీరు కూడా శ్రద్ధగా సాయి సచ్చరిత్రలో అసలు కొంతమంది విమర్శిస్తున్నారు, అసలు ఏం చెబుతున్నారు అనేది తెలుసుకోండి. అంతే తప్పితే వాళ్ళు ఏం చెబితే అదే నిజం అనుకోవద్దు. బాబా గారు దయవలన నేను దగ్గర 1993 నుంచి బాబా గారి సేవలో ఉన్నాను. సాయినాథుడి దయ వల్ల ఎప్పుడు చల్లగానే ఉన్నాను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశంలో క్రమముగా హెచ్చినవి. చైత్రపాడ్యము నుంచి రాధాకృష్ణమాయి నామసప్తాహం ప్రారంభించుండెను. చూడండి, ఒక వారం రోజుల ముందు నుంచే నామసప్తాహం, రాముల వారి నామసప్తాహం చేస్తున్నారు.
భక్తులందరూ వంతుల వారిగా అందు పాల్గొనుచుండ్రి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమ్మాయి కూడా వేకువజామునే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుడిచే హరికథా కాలక్షేపము చేయు హరిదాసులు దొరుకుట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారం అని పిలువబడిన బాలబువ మాలి ఎను సంకీర్తనకారుని కాకా మహాజని యాదృచ్ఛికంగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతన్ని షిరిడి తోడ్కొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914లో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహద్ సిద్ధకవటె గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండడి చేత బాలబువ సతార్కర్ సంకీర్తన కార్యక్రమాలు లేక ఖాళీగా నుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడి వచ్చి హరికథా సంకీర్తనం చేసెను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను. 1914వ సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగను మహారాజునకు బాబా అప్పగించడం ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడెను. 1912 నుండి ఈ ఉత్సవం రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనె తుట్టేయవలే ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయాను. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొంచుండ్రి. పేదలకు అన్నసంతర్పణ విరివిగా జరుగుచుండెను. ఇవన్నీ చెప్పట్లేదు, బాబాగారు విమర్శించటమే పెట్టుకున్నారన్నమాట. రాధాకృష్ణమ్మాయి కృషిచే షిరిడి యొక్క సంస్థానం రూపొందెను. వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామాన్లు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలగునవి బహుకరింపబడిన. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీనిని ఏమాత్రం లక్ష్య పెట్టక యథాపూర్వం నిరాడంబరులై ఉండేవారు. ఇట్లాంటివి చెప్పరు. బాబా గారి గురించి మంచి విషయాలు కూడా చెప్పరు. ఎంతసేపు విషయం చల్లటమే. ఆ ఉత్సవములో గమనింపవలసిన ముఖ్య విషయమే మన హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవములో పాలు పంచుకొనేటివారు. అది చూసారా, హిందువులు ముస్లిమ్స్ ఇద్దరు కూడా వాళ్ళు కలిసిమెలిసే ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇది మత సామరస్యంగా, మరి అవి చెప్పరు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడీలో తలెత్తలేదు. అది అంతమించి ఇంకా గొప్ప వాక్యం మనకేం కావాలి. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమముగా ఈ సంఖ్య 75,000కి పెరిగింది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. చూసారా, 75,000 మంది గుమిగూడినా సరే అన్ని ఉత్సవాల్లో పాల్గొంటున్నా అంటువ్యాధులు రాలేదు, అల్లర్లు కూడా సంభవించలేదు. అదంతా కూడా బాబా గారి అనుగ్రహానికి ప్రతీక. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.